పాలన గాలి కొదిలేసి సీఎం రేవంత్ సహా మంత్రులు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు హరీష్ రావు. ఢిల్లీకి కప్పం కట్టడం, కుర్చీ కాపాడుకోవడం మీద ఉన్న ప్రేమ రైతాంగం మీద లేదని ఫారయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరూ కూడా అక్కడికి వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇవాళ మంత్రులంతా ఢిల్లీ పోయినరు. నిన్న రేవంత్ రెడ్డి 2 రోజులు ఢిల్లీ పోయిండు. మరి కొనుగోలు కేంద్రాలు ఎవరు పట్టించుకోవాలి? పాలన గాలి కొదిలేసిండ్రు. ఢిల్లీకి ఎక్కే విమానం, దిగే విమానం, కుర్చీ కాపాడుకోవాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి. కప్పం కట్టుడు మీద, కుర్చీ కాపాడుకుని మీద ఉన్న ప్రేమ రైతాంగం మీద లేకుండా, నీ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో 4 రైతు బంధులు పడాలి, ఒక్కటే పడ్డది. ఒక రైతు బంధు మొత్తానికే కొట్టినావు, ఒక రైతు బంధు 3 ఎకరాలకే ఇచ్చినావు, ఇప్పుడు రైతు బంధు ఎకరానికే ఇచ్చినావు. అంటే నువ్వు రైతు బంధుకు రామ్ అన్నావు. ఇవాళ కనీసం పంటలు కూడా కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జర భూమి మీదకి రండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీరు కొనుగోలు కేంద్రాలు తిరగండి. ఈ తరుగు తీస్తున్న వాళ్ళ తోలు తీయమంటావా, మరి రైతులందరినీ కలిసి నీ తోలు తీయమంటావా? నువ్వే డిసైడ్ చేసుకో. 46 డిగ్రీల ఎండలో రైతులు పంటలు అమ్ముకోవడానికి పడగాపులు పడాల్సి వస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వడ్లను ఎందుకు రైస్ మిల్లుల్లో తీసుకోవడం లేదని మండిపడ్డారు. రైతులను రోడ్ల పాలు చేస్తున్నారని రేవంత్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 46 డిగ్రీల ఎండలో పాపం రైతులు తాగడానికి నీళ్లు లేవు, కనీసం ఒక టెంట్ కూడా లేదు. 46 డిగ్రీల ఎండలో రైతులు 6 గాలం కష్టపడిన పంటలు అమ్ముకోవడానికి పడిగాపులు గాయాల్సి వస్తా ఉంది. వారం రోజులు, 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో ఉంటున్నారు. కింద మీద పడి తాలు తీసి ఫ్యాను పెట్టి అన్ని చేసినా 5 కిలోల తరుగు తీస్తున్నారు. ఇంత చేసి మిల్లు కాడికి పోతే 3 రోజులు వాడు దించుకుంటలేడు. మరి మిల్లులతో మీరు కుమ్మక్కైనరా? మిల్లులకు మీకున్న అండర్స్టాండింగ్ ఏంది? ఇవాళ ఐకేపీ కేంద్రంలో కొన్న వడ్లు రైస్ మిల్లుల్లో ఎందుకు దించుకోవడం లేదు? దించుకునేదాకా రైతుదే బాధ్యత అంటున్నారు. 4 రోజులు రైతులు మళ్లీ రైస్ మిల్లుల కాడ పడిగాపులు కాస్తున్నారు. 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు, మళ్లీ రైస్ మిల్లు ముందు 4 రోజులు పడిగాపులు. కొనుగోలు కేంద్రాల్లో 5 కిలోలు తరుగు, మళ్లీ మిల్లు కాడికి పోతే మళ్ళా 2 కిలోల తరుగు. ఈడ తరుగు, ఆడ తరుగు, ఈడ వెయిటింగు, ఆడ వెయిటింగు. ఇవాళ రైతుల్ని నువ్వు రోడ్ల పాలు చేస్తా ఉన్నావు. రైతుల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నావు. పంటల బీమా బోగస్ చేసేసినావు. పోయిన యాసంగిలో వడ్లకు బోనస్ ఇస్తా అన్నావు, దాన్ని ఎగబెట్టేసినావు. మరి ఈ యాసంగిలో బోనస్ ఇస్తావా లేదా? ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కనీసం రైతు బంధు ఎగ్గొట్టేసినావు. ఇవాళ రుణమాఫీ విషయంలో కూడా మోసం చేసినటువంటి 10 డిగ్రీల ఎండలో పాపం రైతులు తాగడానికి నీళ్లు లేవు, కనీసం ఒక టెంట్ కూడా లేదు. 46 డిగ్రీల ఎండలో రైతులు 6 గాలం కష్టపడిన పంటలు అమ్ముకోవడానికి పడిగాపులు గాయాల్సి వస్తా ఉంది. వారం రోజులు, 10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో ఉంటుంది.